అదే పౌలు గారు తిమోతికి, యవనంలో ఉంటున్న తిమోతితోనే యవనేచ్ఛలకు దూరముగా ఉండు అని చెబుతూనే మొదటి పత్రికలో, ముందు రాసిన పత్రికలో మరికొన్ని హెచ్చరికలు చేశాడు, మరికొన్ని జాగ్రత్తలు చెప్పాడు. మనం కూడా ఒక తండ్రిగా, ఆత్మీయ తండ్రిగానే పౌలు తిమోతికి ఇన్ని జాగ్రత్తలు చెప్పినప్పుడు, మన పిల్లలు మనకు ఆత్మీయంగా మాత్రమే కాదు, వారు భౌతికంగా కూడా మనకు పిల్లలు. ఒక ఆత్మీయ కుమారుడి పట్లనే పౌలు ఎంత శ్రద్ధ చూపితే, మన పిల్లల విషయంలో మనం ఇంకెంత శ్రద్ధ చూపాలి తల్లిదండ్రులకు ఒక్కసారి ఆలోచించండి. ఆ తిమోతితో ఏం చెప్తున్నాడు చూస్తారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక, పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవనమును బట్టి. తిమోతి నీ యవనము అంటే యవనములో ఉన్నాడని చెప్పాను కదా. తిమోతి నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము గాని, ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము. ఎవరు కూడా నిన్ను తృణీకరించకూడదు. అయితే ఎవరు నిన్ను తృణీకరించకూడదు అనుకుంటే నువ్వు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలిరా అన్నాడు. ఇది ప్రతి యవనస్తుడు పాటించవలసినవి. ఏమంటే ప్రతి యవనస్తుడు ఖచ్చితముగా ప్రతిరోజు చదువుకోవలసింది, ప్రతిరోజు ప్రతి నిత్యము జ్ఞాపకము చేసుకోవలసిన మాటలు. మళ్ళా చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులైన వారు, ఎక్కడున్న యవనస్తులైనా ప్రతిరోజు చదువుకోవలసిన, ప్రతి క్షణము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి సంగతులు ఏమైనా ఉన్నవి అని అంటే, అది ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ 11వ వచనం. అది ఇప్పుడు మీరు చదువుకుంటున్న ఈ 11వ వచనం. ఒక్కసారి చూడండి. నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము గాని, మాటలోను, ఫస్ట్ మాటలోను, ప్రవర్తనలోను 2, ప్రేమలోను 3, విశ్వాసములోను 4, పవిత్రతలోను 5, విశ్వాసులకు మాదిరిగా ఉండు. నువ్వు మాదిరిగా ఉండాలిరా అన్నాడు. తిమోతి నువ్వు మాదిరిగా ఉండాలి అన్నాడు. ఏ విషయాలలో తండ్రి గారు అంటే చెప్తున్నాడు, 5 విషయాల్లో నువ్వు మాదిరిగా ఉండాలి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మీరు యవనస్తులుగా ఉంటే, ఇక్కడ పౌలు తిమోతికి చెప్పిన 5 విషయాలలో మీరు ఎన్ని విషయాలలో మాదిరిగా ఉంటారో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇక్కడ కూర్చున్న యవనస్తులైన మీరు ఎన్ని విషయాలలో, ఇక్కడ పౌలు చెప్పిన 5 మీరు ఎన్ని విషయాలలో మీరు మాదిరి సంఘంలో? 1 మాటలలో మాదిరి అన్నాడు. ఏమండి, నిజంగా యవనస్తులైనటువంటి వారు ఎవరైనా కానీ మాటలలో మాదిరిగా మనకు ఏమైనా కనబడుతున్నారో ఒక్కసారి మీరు చూడండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి యవనస్తులుగా. ఏమండి, యవనస్తుల మాటలు ఏమైనా బాగుంటాయా? యవనస్తుల మాటలు ఏమైనా బాగుంటాయా? 2 యవనస్తులు కలిశారు అంటే వారు మాట్లాడుకునే మాటలు ఎలాంటి మాటలు మాట్లాడతారో మీరు ఆలోచించండి. ఆటల గురించి మాట్లాడతారు, పాటల గురించి మాట్లాడతారు, సినిమాల గురించి మాట్లాడతారు, హీరోల గురించి మాట్లాడుతుంటారు, హీరోయిన్స్ గురించి మాట్లాడుతుంటారు, బట్టల గురించి మాట్లాడుతుంటారు, సీరియల్స్ గురించి మాట్లాడుతుంటారు. ఏమండి, పనికిరాని, పనికి మాలిన విషయాలను ముందు వేసుకుని వాటి గురించి మాట్లాడి, అవసరమైతే వాటి విషయంలో గొడవలు పడి, వాటి విషయంలో దాడులు చేసుకొని చంపుకున్న పరిస్థితులు కూడా సమాజంలో మనం చూసే యవనస్తుల మధ్య. ఏంటి ఏమంటే ఒక హీరో, ఏమంటే 2 హీరోల విషయంలో ఈ 2 యవనస్తులకు గొడవ. అంటే వీడేమో ఒక హీరోకి అభిమాని, వాడు మరొక హీరోకి అభిమాని. వీళ్ళు అభిమానించే హీరోలు వాళ్ళు బాగున్నారు, వాళ్ళకి అభిమానులుగా ఉన్న వీరు ఒకరికొకరు దూషించుకొని, ఒకరిని ఒకరు కొట్టుకొని, ఒకరినొకరు దాడి చేసుకొని చంపేసుకున్నారు. ఇదేం అభిమానం రా మీ అభిమానం? ఈ అభిమానం ఎక్కడ అభిమానం? ఇది మాటలు, ఏం మాట్లాడుతున్నారు? అన్ని ద్వంద్వ అర్థాలతో కూడుకున్న మాటలే కదా, డబుల్ మీనింగ్ డైలాగులు అంటారు కదా, సరసోక్తులతో కూడుకున్న మాటలు కదా, సెటరికల్ లాంగ్వేజ్ కదా అంతా. ఏమండి ఆ పద్ధతిగా మాట్లాడతాడండి ఆ యవనస్తుడైన పిల్లోడని, చాలా పద్ధతిగా మాట్లాడతాడండి. పెద్దలతో చాలా గౌరవంగా మాట్లాడతాడు, పిల్లలతో చాలా ప్రేమగా మాట్లాడతాడండి, కోప్పడ్డండి, ఆవేశానికి వెళ్ళాడండి, అన్ని చక్కగా అదుపులో ఉంటాడండి. ఎంత అన్నా కానీ చాలా చక్కగా అణిగి ఉంటాడు, సాత్వికంతో ఉంటాడు, చాలా గొప్పగా ఉంటాడు అని యవనస్తులుగా మీ గురించి ఏమైనా చెప్పుకుంటారు సంఘంలో? ఒకసారి మీరు అడగండి, ఎక్కడున్నారు? మరి మాదిరి ఏది? మాటల్లో మాదిరి ఏది? ఏమన్నాడు? మాటల్లో మాదిరి, ప్రవర్తనలో మాదిరి, ప్రేమలో మాదిరి. ప్రేమ అంటే యువతి యువకుల మధ్య ప్రేమ గురించి కాదు అక్కడ చెప్తుంది.
ఇద్దరు లవర్స్ మధ్య ఉన్న ప్రేమ గురించిగా చెప్తున్నది. ప్రేమ అంటే త్యాగం, ప్రేమ అంటే గివింగ్, ప్రేమ అంటే ఇవ్వడం. నీకున్నది 10 మందికి పంచగలుగుతున్నావా? ఆపదలో ఉన్న వారికి సహాయం చేయగలుగుతున్నావా? ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించగలుగుతున్నావా? వాళ్ళు తిన్నారో లేదో చూడగలుగుతున్నావా? వారి బట్టల్లో వాళ్ళకు ఉన్నదో లేదో చూసి వాళ్ళకైనా హెల్ప్ చేయగలుగుతున్నావా? అది ప్రేమ అంటే. అంతే తప్ప ఫ్లవర్స్ ఇచ్చుకోవటం, పార్కులు వెంబడి తిరగటం, సినిమాలకు తిరగటం, ఉత్తరాలు రాసుకోవటం, మెసేజ్ చేసుకోవటం, ఫోన్లో మాట్లాడుకోవటం, ఇది ప్రేమని ఎవడు చెప్పాడు? ఇది అంటే ఆ సినిమాలలో చూపించిన ప్రేమ, అది ప్రేమని నువ్వు ఫిక్స్ అయిపోయావు. అది ప్రేమ కాదురా, అది కామం, కోరిక. అది ప్రేమని ఎవరు చెప్పాడు? అందుకే వాళ్ళకు అభిమానులుగా మారిపోతున్నారు కదా. అందుకే కదా వాళ్ళ కోసం మీరు మీ బట్టలు చింపేసుకుంటున్నారు వాళ్ళ కోసం. ఇది కాదు ప్రేమ అంటే. ఏం చెప్పాడు ఆయన? నీ మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ ప్రేమలో, విశ్వాసములో పవిత్రత. ఈరోజు యువతలు ఎక్కడుందండి పవిత్రత? ఈరోజు ఏ యవనస్తులు పవిత్రుడని మీరు చెప్పగలరు? చెప్పండి. ఏమండి, మా సంఘంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా పవిత్రమైనటువంటి పిల్లలండి, యవనస్తులేనండి అని ఏ సంఘంలో ఉన్న ఏ కాపరి, ఏ నాయకుడు చెప్పగలడండి? నేను చెప్పలేనండి, ఎవరూ చెప్పలేరండి. ఎందుకు? ఈ రోజున్న యువత మన కళ్ళ ముందు కనబడుతున్నంత మంచి వాళ్ళని మీరు అనుకున్నామంటే మనం మోసపోయినట్టే. ఒక్కొక్కటి సెల్ ఫోన్ చూస్తే తెలిసిపోద్దండి. ఆ సెల్ ఫోన్లు అన్నిటికీ లాకులు ఉంటాయండి. ఎందుకు? ఏమండి, ఆడంత చక్క పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత ఏంటి అన్నిటికీ లోపల ఫోన్కి లాక్ ఉంటే పర్వాలేదండి, అన్నిటికీ లాకులే. ఎందుకు? వీళ్ళని లాక్ చేసిన వాడు ఒకడు ఉన్నాడు పైన. అందుకే ఆ తర్వాత వీడన్నిటికీ లాకులు వేసేసుకుంటున్నాడు. అక్కడ అర్థమైపోవటం లేదా వీడెంత మోసం చేస్తున్నాడు, ఎంత మాయ చేస్తున్నాడు అని. అయితే పాప వాడికి తెలియని విషయం ఏంటి చెప్పమంటారా? ఆ నాడే మోసం చేసుకుంటున్నాడు. అది ఫైనల్గా తేలేటువంటి విషయం. అది పవిత్రత అనేది ఎక్కడుందండి? ఏమండి, యవన పురుషుల్లో కనపడుతుంది, పిల్లల్లో, యవన స్త్రీలలో కనపడుతుంది? చెప్పండి. యువకులు ఎక్కడ కూడా పవిత్రత అనేది పోయింది. అది పాడు చేసుకుంటున్నారు. ఆ రోజు తిమోతికి అదే చెప్తున్నాడు, నీవు వీటన్నిటిలో నువ్వు మాదిరిగా ఉండాలి అని చెప్పాడు ఆయన. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలారా, తిమోతి యవనాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఏదైతే పౌలు గారు చెప్పారో ఆత్మీయ తండ్రిగా పౌలు గారు చెప్పిన ప్రతి మాటను తూచా తప్పక తన జీవితంలో పాటించి నెరవేర్చి లోబడ్డాడు. ఆ తర్వాత క్రీస్తు రాజ్యంలో, క్రీస్తు సామ్రాజ్యంలో ఒక గొప్ప రథసారథిగా చరిత్రలో నిలిచిపోయాడు ఈ తిమోతి. కాపాడుకున్నాడు గనుక, యవనాన్ని కాపాడుకున్నాడు గనుక ఈరోజు మీరు కూడా మీ యవనాన్ని జాగ్రత్త చేసుకోగలిగితే, భద్రం చేసుకోగలిగితే, కాపాడుకోగలిగితే మీకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పటమే ఈ పాఠం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఆలోచించండి. యవన కాలములో అన్ని విషయాల్లో మీరు మాదిరి చూపించండి. మీ మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో. యవనంలో ఉన్న మిమ్మల్ని చూస్తున్నప్పుడు మిగతా వాళ్ళందరూ, ఒరేయ్ ఉంటే వాడిలా ఉండాలిరా, ఉంటే అమ్మాయిలా ఉండాలి. తల్లిదండ్రుల పట్ల చూసావా ఎంత బాధ్యతగా ఉందో? దేవుడి పట్ల చూసావా ఎంత ప్రేమ కలిగి ఉందో? సమాజం పట్ల చూసావా ఎంత చక్కగా ప్రవర్తిస్తుందో? సమాజంలో అమ్మాయిని చూసి నేర్చుకోవాలి, అతన్ని చూసి మనం నేర్చుకోవాలి, ఆయన్ని మనం మాదిరిగా పెట్టుకోవాలి. అన్నంత గొప్పగా మన పిల్లలు ఎదగలిగితే అంతకన్నా ఈ జీవితానికి ఇంకేం కావాలంటారు చెప్పండి? దేవుడు కోరుకున్నది అదే, మేము ఆశపడుతున్నది అదే. ఈ మాటలు విన్నవారు ధన్యులు. మేమేం చెప్పగలవండి అంతే. చెవి గలవాడు వినుడుగాక అంటాడంతే. చెవి గలవాడు వినుడుగాక అని యేసుక్రీస్తును ముగించేసేవాడు. ఎందుకంటే ఆయన అంతకుమించి ఏం చేయగలడు? ఎవరిని బలవంతంగా మార్చటం సాధ్యం కాదు. కనుక యవనస్తులైన మీరు ఎందరైతే మీరు వింటున్నారో, విని ఎంతమంది అయితే దానికి విధేయత చూపుతారో మీరు ధన్యులు. కేవలం మీ చెవులతో విని మరొక చెవితో వదిలేస్తే మీకు ఎంతమంది వచ్చి చెప్పినా మీకు ప్రయోజనం లేదు.